తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. అలవికాని హామీలిచ్చి తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. అధికారం అంది వచ్చినా రోజు రోజుకు సమస్యలు పెరుగుతున్నాయి. రుణమాఫీపై రైతుకిచ్చిన మాటను నిలబెట్టుకోలేక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీనమేషాలు లెక్కిస్తున్నారు. దాంతో డెడ్ లైన్ పెంచేసి అన్నదాతలకు ఏవేవో ఆశలు పెడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల్లో రుణమాఫీ కూడా ఒకటి కాదు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అప్పటి వరకు 1 లక్ష మాత్రమే రుణం తీసుకున్న వారు వెంటనే 2 లక్షలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. కాంగ్రెస్ అధికారానికి వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తేదీన మొత్తం రుణమాఫీ చేస్తామని రేవంత్ ప్రకటించారు. పార్టీ గెలిచిన తర్వాత మాత్రం రుణమాఫీ వ్యవహారాన్ని ప్రస్తావించేందుకు ఆయన ముందుకు రావడం లేదు. 4 నెలల వరకు రుణమాఫీ ఊసే ఎత్తలేదు. బీఆర్ఎస్ నేతలు ఎంత రెచ్చగొట్టినా మంత్రులు మాట్లాడుతున్నారే తప్ప రేవంత్ నోరు తెరవలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా రేవంత్కు రుణమాఫీ సంగతి గుర్తుకొచ్చింది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని రైతన్నలకు తాజాగా భరోసా ఇచ్చారు. ఆ వ్యవహారాన్ని మళ్లీ తెరమీదకు తీసుకొచ్చారు. ఆగస్టులో రుణమాఫీ సాధ్యమా? రేవంత్ నిజం చెబుతున్నారా? మరో 4 నెలలు టైంపాస్ చేస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే సీన్ లేదని విపక్షాలు సవాలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల్లో 1-2 సమర్థవంతంగా అమలవుతున్నాయి. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదటిది. మిగతా హామీలు బుట్టదాఖలైన అనుమానాలు కలుగుతున్నాయి. రైతు బంధు విషయంలో కూడా కాంగ్రెస్ మోసం చేసిందన్న ఆరోపణలున్నాయి. అయితే గత ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చేది. ఎకరాకు 15,000 రూపాయలు, కౌలు రైతులకు 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఫిర్యాదుతో విడుదలకు సిద్ధంగా ఉన్న రైతు బంధు నిధులను కూడా ఈసీ నిలిపివేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటినా రైతు బంధు నిధులు ఖాతాలకు చేరలేదు. దీని మీద ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ పలుమార్లు ప్రకటన చేశారు. మార్చి 31 వరకు అందరికీ ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ 3వ వారం వచ్చినా రైతు బంధు ఊసులేదు. ఇక కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయల నగదుతో పాటు తులం బంగారం అంటూ ప్రకటించారు. ఆ విషయం గురించి కూడా ఏ కాంగ్రెస్ నేత నోరెత్తడం లేదు. ఇప్పుడు రుణమాఫీకి 33,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే 33,000 కోట్ల రూపాయలు సమీకరించడం అసాధ్యమని తేలిపోయింది. దీంతో ఇప్పుడు కాదు ఎప్పుడూ రుణమాఫీ సాధ్యం కాకపోవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నందున అదనపు నిధులు అడిగే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో రుణమాఫీ కళ్ళలో మెదులుతూ ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. రేవంత్ ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆలోచనలో పడినట్లుగా వార్తలొస్తూ ఉన్నాయి. రైతు బంధు ఇవ్వకపోవడం, రుణమాఫీ ఊసెత్తకపోవడం, కళ్యాణ లక్ష్మిని పక్కన పెట్టడం, పింఛన్లను పెంచకపోవడం, సాగునీరు ఇవ్వకపోవడం వంటి అంశాల వల్ల జనం తమ మీద గుర్రుగా ఉన్నారన్న సంగతి అధిష్టానం దృష్టికి వెళ్ళింది. ఈ క్రమంలోనే డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి రుణమాఫీకి ఆగస్టు 15 డెడ్ లైన్ ప్రకటించారని తెలుస్తోంది. చూడాలిప్పుడు ఏమవుతుందో. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.